గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ కెరియర్లోనే ఎన్నడూ లేని విధంగా పీక్స్లో ఉన్నారు. ఇక ప్రస్తుతమైతే పాన్ ఇండియా అంటూ హిందీ ఇండస్ట్రీకి చెమటలు పట్టిస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం హైదరాబాద్ను దాటి ఎక్కడికి వెళ్ళలేదు. కష్టమో నష్టమో తనకు తెలుగు సినిమానే చాలు అనుకున్నారు. క్రేజీ ఆఫర్ రిజెక్ట్ చేసి ఇక పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే అయినా తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉన్నా తమిళంలో అనర్గళంగా మాట్లాడగల పట్టున్నా కూడా బాలకృష్ణ ఎందుకో కాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పలువురు తమిళ నిర్మాతలు ఆయన్ని సంప్రదించినా బాలకృష్ణ మాత్రం ఎన్నోసార్లు ఈ ఆఫర్లు తిరస్కరించారు. అలాంటిది ఓ తమిళ తంబి మాత్రం బాలయ్యతో గెస్ట్ రోల్ చేయించడానికి ఒప్పించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన ఎవరో కాదు, కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. రజనీకాంత్ నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 650 కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో పాటు రజనీకాంత్ స్టామినాను ప్రపంచానికి చాటింది. ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఊరమాస్ గెటప్ జైలర్ 2లో బాలయ్య గెస్ట్ రోల్ చేస్తారా? జైలర్కు ప్రీక్వెల్గా 2 తెరకెక్కిస్తారని నెల్సన్ గతంలోనే అనౌన్స్ చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి పోస్టర్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా జైలర్ 2 రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ అతిథి పాత్రలు పోషించి సినిమా విజయవంతం కావడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇదే ఫార్ములాను పార్ట్ 2లోనూ కంటిన్యూ చేయాలని నెల్సన్ భావించారు. దీనిలో భాగంగానే ఒక పవర్ఫుల్ రోల్ కోసం బాలకృష్ణను సంప్రదించగా దీనికి బాలయ్య కూడా ఓకే చెప్పడంతో పాటు 20 రోజులు డేట్లు ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో బాలకృష్ణను నెల్సన్ ఎలా చూపించబోతున్నారో అని అభిమానులు ఉత్కంఠగా ఉన్నారు. ఇక జైలర్ 2 కోసం బాలయ్యకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. రోజుకి 2.5 కోట్ల రూపాయల చొప్పున 20 రోజులకి గాను 50 కోట్ల రూపాయల పారితోషికాన్ని బాలయ్యకు ఆఫర్ చేసినట్లుగా కాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా జైలర్లో బాలయ్య నటించడం లేదు అంటూ కూడా ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందుకు పలు కారణాలు కూడా చక్కలు కొడుతున్నాయి. జైలర్ 2లో బాలయ్య రోల్ ఆయన కంటే రజనీ పాత్రను ఎలిమినేట్ చేసేలా ఉంటుందని బాలకృష్ణ మనసు మార్చుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు వరుసగా 4 విజయాలతో జోరు మీదున్న టైంలో గెస్ట్ రోల్స్ వద్దని తన చిన్న కుమార్ తేజస్విని సలహా ఇవ్వడంతో బాలయ్య ఆలోచనలో పడి ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా కూడా ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా జైలర్ 2ని బాలయ్య రిజెక్ట్ చేశారా, లేక ఇవన్నీ గాలి వార్తలా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.